భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనానూ తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి, వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుచూ నుండుట చూసి లోపలికి పోయి, మీరెలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తాళీ తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు, చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరములు ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇవ్వబడినటువంటి తరుణాన్ని సద్వినియోగపరుచుకుందాం. చదవబడిన వాక్యాన్ని మనం చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయంలో యాయీరు కుమార్తెను స్వస్థపరిచిన ఒక ఉదాంతం మనకు కనిపిస్తుంది. ఇందులో యాయీరు విశ్వాస ప్రయాణాన్ని మనం కొన్ని మాటల్లో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనమందరం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క అవసరతల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలో ఏమి అవసరమై ఉందో అనే విషయాన్ని, ఏమి దేవుడు కోరుకుంటున్నారో అనే విషయాన్ని యాయీరు కుమార్తె ఉదాంతంలో మనం చూడబోతున్నాం. మొదటగా, కార్యాలు జరగటము విశ్వాసము ఆధారంగా జరుగుతాయి. అనుగ్రహించే దేవుడు ఉన్నాడు, శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు, బలవంతుడైన దేవుడు ఉన్నారు. అలాగే అవసరాల్లో ఉన్న మనం ఉన్నాం. ఆయన కార్యాలు చేయగలిగిన వాడు, మనం అడుగుతూ ఉన్నాం. కానీ మనిద్దరికీ మధ్య ఉండవలసిన ఒక విషయం ఉంది, అదే విశ్వాసం. విశ్వాసాన్ని గురించి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు తెలియపరచటమే కాకుండా అనేకమైన ఉదాంతాలు పేర్కొనబడ్డాయి. అలాంటి ఉదాంతాల్లో యాయీరు కుమార్తె ఉదాంతం ఒకటిగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉన్నది అన్నారు. ఈ మాట ఏమిటయ్యా అన్నట్లయితే, నువ్వేదైతే ఎదురు చూస్తున్నావో అది నిజస్వరూపం, ఎప్పుడో జరిగేది, ఇప్పుడే నువ్వు జరిగిన ఆనందాన్ని కలిగి ఉండటమే విశ్వాసం. అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. అంటే ఎప్పుడో నీ జీవితంలో ఒక కార్యము జరగాలి అని అనుకుంటున్నప్పుడు, ఆ కార్యము జరిగినప్పుడు నువ్వు ఎలాంటి ఆనందాన్ని కలిగి ఉంటావో, ఏ నమ్మకాన్ని ఇప్పుడే కలిగి ఉంటావో అదే విశ్వాసం. విశ్వాసం అంటే చాలామంది అంటూ ఉంటారు కదా, ఇదిగో దేవుడు నా జీవితంలో అది జరిగిన తర్వాత నేను బాప్తీసం పొందుతాను అంటారు. ఇది ఫేక్ స్టేట్మెంట్. ఇది దేవుని చిత్తానికి పూర్తిగా వ్యతిరేకమైనది. దేవుడు ఆ కార్యాన్ని జరిగించగలడని నమ్మినప్పుడే ఆ కార్యము జరుగుతుంది. చాలామంది దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తే అప్పుడు నేను నమ్ముతాను అంటారు కదా. కానీ వాస్తవానికి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని చిత్తంలో విశ్వాస ప్రక్రియ ఎలాంటిదయ్యా అన్నట్లయితే, మనం విశ్వాసానికంటే అధికులముగా చెప్పాలి. విశ్వాసం అంటే ఒక క్రియను జరగబోతుంది అని చూడటం. కానీ మనం దేవుడు మనకు ఎలాంటి ఆధిక్యత ఇచ్చారు అని అంటే, దేవుని గూర్చినటువంటి నమ్మకాలు దాటుకుని యేసు ప్రభు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చారని నమ్ముతున్నాం. చాలా సంఘాల్లో అపోస్తుల విశ్వాస ప్రమాణం చెప్తూ ఉంటారు. దాని అర్థం ఏమిటి? మేము నమ్ముతున్నాం. అదేమిటి? యేసు ప్రభు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చారు, నా కొరకు ఆయన సిలువ వేయబడ్డారు, నేను విశ్వసిస్తున్నాను అంటే దేవుని క్రియల ప్రత్యక్షతలోకి వెళ్ళినటువంటి జనాంగం. అయినప్పటికీ చాలా మందిలో విశ్వాసం అనేది లేకపోవటం అనేది విచారకరం. ఆ విషయాలను బట్టి ఇక్కడ మనం చూసినప్పుడు హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో గ్రంథకర్త చెప్తున్న మాట ఏమిటయ్యా అన్నట్లయితే, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవి అనుటకు రుజువు. ఈరోజు చాలా మంది దేవుడు ఉన్నాడా చూపిస్తారా అని అంటే, కనిపిస్తే విశ్వాసంతో పనే ఉంది, నమ్మకమే. కనుక ఇక్కడ అదృశ్యం ఉన్నవి నమ్ముతున్నాం. ఏం నమ్ముతున్నాం? పరలోకాన్ని నమ్ముతున్నాం, రెండవ రాకడను నమ్ముతున్నాం, తీర్పును నమ్ముతున్నాం.
యేసు ప్రభుని నమ్ముతున్నాం. ఇలాగా ఈ నమ్మకాన్ని కలిగి ఉన్నాం. అదృశ్యమైనవి ఉన్నావి అని నమ్ముతున్నాం. ఈరోజు మనం అందరం కూడా ప్రభువును గూర్చి అటు నమ్మకాల్లో కలిగి ఉన్నప్పుడు యాయీరు వృత్తాంతము మన జీవితాల్లో విశ్వాసానికి ఏ రీతిగా ఉపయోగపడుతుందో మనం ఆలోచన చేద్దాం. ఒకసారి మనం మార్కు సువార్త 5వ అధ్యాయం 21వ వచనంలోకి వెళితే, యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహములు ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరము నుండగా సమాజపు అధికారులలో యాయీరు అనొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడెను. ద ఫస్ట్ థింగ్, యాయీరు తన విశ్వాసాన్ని తను ప్రదర్శిస్తున్నాడు. విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ప్రదర్శింపబడాలి. చాలామంది అనుకుంటారు కదా, విశ్వాసం అనేది నా హృదయంలో ఉంది అనుకుంటారు. హృదయంలో ఉన్న విశ్వాసానికి వ్యక్తపరచని విశ్వాసానికి వ్యత్యాసం ఏమిటో తెలుసా? చాలామంది ఒక విషయాన్ని బయటికి చెప్పకుండా మనసులో నమ్మకం పెట్టుకుంటారు. అంటే వాళ్ళ యొక్క డెఫినేషన్ ఏమిటంటే, నెరవేరితే చెప్దాం, నెరవేరకపోతే మనం ఏ విధంగా కూడా షేమ్ ఫీల్ అవ్వం. ఒకసారి చెప్పిన తర్వాత అది జరగకపోతే మనం షేమ్ ఫీల్ అవుతాం కదా అని చెప్పరు. కానీ దేవునికి కావాల్సిన విశ్వాసం ఏమిటయ్యా అంటే, బాహాటంగా నువ్వు అంగీకరించాలి. నా దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తారని నేను నమ్ముతున్నాను కనుక ఈ విశ్వాసము నిన్ను సిగ్గుపడనీయదు అని నమ్మకం కలిగితే నువ్వు ఓపెన్గా చెప్తావు, నా దేవుడు ఈ కార్యాన్ని నా జీవితంలో జరిగిస్తారని. చాలామంది అలా చెప్పడానికి భయపడతారు. ఒకవేళ జరగకపోతే, ఒకవేళ నెరవేరకపోతే నేను షేమ్ ఫీల్ అవుతాను కదా ఇలా అనుకుంటారు. కానీ దేవుని చిత్తం ఎలాంటిదో తెలుసా? నీ విశ్వాసము బహిరంగంగా ప్రదర్శింపబడాలి. నా దేవుడు ఈ కార్యాన్ని చేస్తారు, నా దేవుడు ఈ పనిని జరిగించగలడు అని నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతున్నావో నీ విశ్వాసాన్ని బాహాటంగా ప్రదర్శింపగలుగుతున్నావు. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఈ వ్యక్తి వెళ్ళినప్పుడు తన విశ్వాసాన్ని 3 రీతిలుగా ప్రదర్శించారు. అదేంటో మనం చూస్తే 22వ వచనములో మొదటగా మనం చూసినప్పుడు, ఆయన సముద్ర తీరము నుండగా సమాజపు అధికారులలో యాయీరు నకుడుకు వచ్చి ఆయనను చూచి, ఫస్ట్ థింగ్ ఏమిటయ్యా అంటే యేసు ప్రభు దగ్గరికి తను వెళ్ళాడు. నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు విశ్వాసంతో వస్తున్నావా? కొంతమంది విచిత్రంగా మాట్లాడతారు. వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే, నా జీవితంలో ఈ కార్యము నెరవేరితే నేను బాప్తిసం తీసుకుంటాను, ఈ కార్యము నెరవేరితే దేవుని సన్నిధికి వస్తాను, ఈ కార్యము జరిగితే నేను క్రైస్తవుడిగా ఉంటాను అని. కానీ యాయీరు విశ్వాసం ఎలాంటిదయ్యా అంటే, ద ఫస్ట్ థింగ్, నేను ఆయన యొద్దకు వెళతాను, కార్యము జరగక కాదు, కార్యములు కొరకే నేను ఆయన యొద్దకు వెళతాను, కార్యాలు చేసే దేవుని యొద్దకు నేను వెళతాను, అద్భుతాలు చేసే దేవుని యొద్దకు నేను వెళతాను, సమర్థుడైన దేవుని యొద్దకు నేను వెళతాను. కనుక దేవుని యందు నమ్మకంగా ఉన్నవాళ్ళు దేవుని యొద్దకు రావాలి. చాలామంది కండిషన్లు, ఇదిగో ఈ కార్యము జరిగితే నేను అప్పుడు వెళ్ళటం ప్రారంభిస్తాను, ఈ కార్యము జరిగితే అప్పుడు నేను క్రైస్తవుడిగా నేను మారతాను, ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ యాయీరులో ద ఫస్ట్ థింగ్ ఏమిటయ్యా అంటే, ఆయన యేసు ప్రభు యొద్దకు వెతుక్కుంటూ వెళ్ళాడు. యేసు ప్రభు ఎక్కడున్నారు? అప్పుడు చూస్తే సమాజపు అధికారి యాయీరు ఒకడు వచ్చి ఆయనను చూచి, సముద్ర తీరం నుండి సమాజపు అధికారి ఆ సముద్ర ప్రాంతంలో వెతుక్కుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళారు. రెండవది ఏమిటయ్యా అన్నట్లయితే, ఆయన వినయముగా, అంటే ఆయన పాదముల మీద పడెను. ఆయన వినయాన్ని నమ్ముతున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించటం మొదలు పెట్టారు. ప్రియులారా, మనం ఎప్పుడైనా సరే మన జీవితాల్లో కార్యములు సఫలత కావాలి అంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే ప్రజలుగా మనం ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే 23వ వచనములో, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడినట్లు నువ్వు వచ్చి దాని మీద చేతులు ఉంచవలనని ఆయన మిగుల బ్రతిమాలు కొనుచుండగా. ఈ చాలా తర్జుమాలలో బ్రతిమాలుట అనేది హృదయపూర్వక విజ్ఞాపనగా చెప్పబడుతుంది. అంటే తన విజ్ఞాపన హృదయపూర్వకంగా ఉంది, ఏదో మొక్కుబడుకో. చాలామంది ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా స్వస్థస్థాల్లో మనం చూస్తూ ఉంటాం. లోకంలో అద్భుతాలు జరుగుతాయి అనేటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎన్ని రకాలు ఉన్నాయో దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో కూడా పాలు పంపులు పొంది ఇక్కడ కూడా అవకాశం వస్తుందేమో అని. అంటే వారు హృదయపూర్వకంగా ప్రార్థించటలేదు, వారు అవసరత కొద్దీ అవకాశవాదంగా వచ్చారే కానీ ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి అంటే హృదయపూర్వకంగా ప్రార్థించేవారుగా ఉండాలి. హన్న హృదయపూర్వకంగా ప్రార్థించింది, యెహోషాపాతు హృదయపూర్వకంగా ప్రార్థించాడు, ఆశ హృదయపూర్వకంగా ప్రార్థించాడు.
నీ ప్రార్థన హృదయపూర్వకంగా ఉన్నప్పుడు నీ కార్యములు నెరవేర్చబడతాయి. కనుక ఇక్కడ యాయీరు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు 3 విషయాల ద్వారా తన విశ్వాసము రుజువయింది. ప్రియులారా గమనించండి, విశ్వాసము రుజువు చేయబడాలి. విశ్వాసము ఏ నమ్మకంతో వచ్చాడయ్యా అన్నట్లయితే వెతుక్కుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు. రెండవది ఆయన పాదముల మీద పడ్డాడు, వినయాన్ని చూపించాడు. మూడవది హృదయపూర్వకంగా ప్రార్థించాడు. ఈ 3 విషయాల ద్వారా యాయీరు తన విశ్వాసాన్ని పదును పెట్టుకున్నాడు. యాయీరు తన విశ్వాసాన్ని కనపరచటానికి చూస్తూ ఉన్నాడు. అంటే తన విశ్వాసాన్ని చాలా సూటిగా వ్యక్తపరచటానికి ఇష్టపడ్డాడు. చాలా మంది తమ విశ్వాసాన్ని బహిరంగ ప్రకటన చేయటానికి ఇష్టపడరు. తమ యొక్క విశ్వాసాన్ని బహిరంగ ప్రకటన చేయటం కంటే ఏదో ఒక రూపంలో నా మనసులో ఉందిలే, దేవునికి తెలుసులే, ప్రభువుకు సమస్తము తెలుసు, నేను ఎంత నమ్మకంగా ఉన్నానో. కానీ ఇక్కడ ఈ యాయీరుకు ఉండేటువంటిది చాలా సరళమైన పద్ధతిలో చాలా స్పష్టంగా ప్రభు దగ్గర తన యొక్క విశ్వాసాన్ని కనపరచటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ పరిపూర్ణమైన విశ్వాసాన్ని కనపరచటానికి దేవుని ఎదుట ఉండాలి. ఒకవేళ ప్రజల్లో నువ్వు సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా, ప్రజల ఎందటి ఎదుట ప్రార్థన చేస్తున్నావా, నమ్మకాన్ని కలిగి ఉన్నావా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఆ కార్యాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. అందుకని యాయీరు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాడు. ఇక 23వ వచనంలోకి వస్తే 4 అంశాలు వ్యక్తపరుస్తున్నాడు. ఇవి చాలా ముఖ్యమైన విషయం. ద ఫస్ట్ 3 అంశాలు ఏమిటయ్యా అంటే తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ఇక 4 ప్రకటనలు చేస్తున్నాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు. 23వ వచనంలో మనం చూస్తే, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడినట్లు నువ్వు దాని మీద చేతులుంచవలెను, ఆయనను మిగులను బ్రతిమాలు కొనగా అన్నారు. ఈ 4 వచనాలు ఏమిటయ్యా అంటే ద ఫస్ట్ థింగ్, ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, రైట్. రెండవది, దయచేసి ఆమె మీద చేతులుంచు. మూడవది, నువ్వు అలా చేస్తే ఆమె స్వస్థత పొందుతుంది. నాలుగవది, ఆమె స్వస్థత పొందితే ఆమె జీవిస్తుంది. 4 స్టేట్మెంట్స్ చూడండి చాలా క్లియర్గా. మొదటిది, ఆమె చావ సిద్ధంగా ఉంది. రెండవది, ఆమె మీద చేతులుంచు. మూడవది, ఆమె స్వస్థపడుతుంది. నాలుగవది, ఆమె జీవిస్తుంది. ఈ 4 స్టేట్మెంట్లలో అతను నమ్మకంగా ఉన్నప్పుడు విశ్వాసి యొక్క చర్యలు ఎలా ఉండాలి అని ఈరోజు ఆత్మీయ జనాంగంగా మనం ఆలోచన చేస్తే, రక్షణ విషయంలోనికి ఆపాదించినట్లయితే ఈ 4 విషయాల గురించి మీకు ఒక స్పష్టాన్ని చెప్తాను చూడండి. ఒక వ్యక్తి రక్షణ పొందటానికి ఏ స్టెప్స్ అయితే ఉన్నాయో, ఒక వ్యక్తి పాపాన్ని విడిచి యేసు ప్రభు రక్తములో కడగబడ్డానికి ఏ అంశాలు ఉన్నాయో వీటితో మనం సరిపోల్చుకుంటే చాలా స్పష్టంగా మీకు అర్థం అవటానికి ఈ 4 అంశాల ద్వారా రక్షణ సువార్తను నేను మీకు తెలియపరుస్తాను. ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడు, ఆమె చావ సిద్ధముగా ఉన్నది అంటున్నారు. మీరు ఎప్పుడైనా ఒక వ్యక్తి రక్షణ పొందాలి అని అంటే ఆ వ్యక్తి రక్షణ పొందటానికి అతడు ఏం చేయాలి అన్నట్లయితే, అతడు దేవుని యొక్క శిక్షలో ఉన్నాడని, నరకానికి వెళ్ళబోతున్నాడని, పాపపు స్థితిలో ఉన్నాడని తనకు తెలియాలి. ఉదాహరణకు మీకు చెప్తాను. యాయీరు యేసు ప్రభుని వెతుక్కుంటూ ఎందుకు వెళ్ళాడు? తాను తన కుమార్తె మరణించటానికి సిద్ధంగా ఉన్నది అని ఎరిగాడు గనక. మనం డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? మనలో అనారోగ్యం ఉన్నది, మనం సహించలేకపోతున్నాం అన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇదే కదా. ఎప్పుడైతే ఐడెంటిఫై చేశామో డాక్టర్ దగ్గరికి పరిగెడతాం. యాయీరు తన కుమార్తె యొక్క బలహీనతను బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఈరోజు లోకంలో ఎవరైనా రక్షణ పొందాలి అని అంటే వారికి ఏం తెలియాలి? వారు పాపములో ఉన్నామని తెలియాలి, వారు శిక్షలో ఉన్నామని తెలియాలి, వారు నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నారని వారికి తెలియాలి. అలా తెలిస్తేనే వారు ప్రభు దగ్గరికి రావటానికి అవకాశం ఉంది. బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనం చదువుతూ ఉంటాం. రోమీయులకు రాయబడిన పత్రిక 3:23వ వచనంలో మనం చూసినట్లయితే, అందరూ పాపము చేసి నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నారు. చూడండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడట కదా.
ప్రభు దగ్గరికి రాకుండా ఎవరు నీతిమంతులుగా లేరు. అందుకని ఎవరైనా సరే ప్రభు దగ్గరికి రావాలి. ఇప్పుడు రక్షణ పొందే వాళ్ళ దగ్గరికి వెళితే, ఈ లోకంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి, ఏమండి మీరు నరకానికి వెళ్ళిపోతారు అంటే ఒప్పుకుంటారా చెప్పండి? ఏమండి మీరు భయంకరమైన పాపంలో ఉన్నారు అంటే ఒప్పుకుంటారా చెప్పండి? మీ అంత దుర్మార్గుడు లేడా అంటే ఒప్పుకుంటారా చెప్పండి? ఎవరో ఒప్పుకోరు, అంతే కదా. నేను చాలాసార్లు అంటూ ఉంటాను, చాలామంది ఈ స్వస్థత ఆరాధనలు, అభిషేక ఆరాధనలో, లేకపోతే ప్రవక్తలను చెప్పుకునే వాళ్ళు జనాన్ని చూసి ఇదిగో అదేదో జరుగుతుంది, ఇదేదో జరుగుతుంది, ఇదేదో జరుగుతుంది అంటారు. కానీ ఎవరైనా సరే ఇదిగో నువ్వు పాపంలో ఉన్నావు, లేగు, నీ పాపాన్ని విడిచిపెట్టాను ఎక్కడ చెప్పరు కదా. కానీ ఇక్కడ చెప్పవలసింది ఏమిటయ్యా అంటే, సువార్థికుడే కానీ, దైవజనుడే కానీ, ప్రవక్తే కానీ లోకానికి కావాల్సింది ఏమిటయ్యా అంటే, ఒక వ్యక్తి రక్షణలోనికి రావటానికి అతడు పాపములో ఉన్నాడని ఒప్పింపజేసినప్పుడే అతడు రక్షణలోకి వస్తాడు. కొన్ని రక్షణలు మనం చూస్తాం, అవి ఎలాగుంటాయో తెలుసా? మీ అప్పులు తీరిపోతే రక్షణ పొందితే అంటారు. మీ అప్పులన్నీ తీరిపోతాయి మీరు బాప్తీసం తీసుకుంటే. నో, అప్పులు తీరడం కాదు పరమావధి. నువ్వు పాపములో ఉన్నావని ఒప్పింపజేస్తేనే రక్షణ. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు నిత్య జీవం పొందుకోలేవు, నిత్య నరకంలో పడిపోతావు అని చెప్తేనే. యాయీరు కుమార్తె చావ సిద్ధంగా ఉందని గమనించాడు గనక ప్రభు దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. లోకా సువార్త 19వ అధ్యాయం 20వ వచనములో పాపము వలన వచ్చు జీతము మరణం అని చెప్పబడుతుంది. లోకా సువార్త 5వ అధ్యాయం 32వ వచనములో మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించటానికి, అయ్యా యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ భూమి మీద నిన్ను వెతుక్కుంటూ వచ్చాడయ్యా. భూమి మీద ఎవరూ లేరు నీతిమంతులు. మనం ఎవరిని ఏలేటి నువ్వు పాపం అని చెప్పక్కర్లేదు, అందరూ పాపంలో ఉన్న వాళ్ళమే. అందుకని పాపములో ఉన్న వారిని నీతిమంతులుగా చేయటానికి యేసు ప్రభు ఆయన వచ్చాడు. నీకు తెలుసా? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నీకు తెలుసా? క్రిస్మస్ చేసినప్పుడు లోకానికి చెప్తున్నావా క్రిస్మస్ ఎందుకు చేస్తున్నావో? అయ్యా ఇదిగో ఈ క్రిస్మస్ ప్రభు వారు వచ్చింది ఎందుకంటే, లోకులందరూ పాపములు మోసుకుని వెళ్ళిపోవడానికి వచ్చారు. లోకం పాపంలో ఉందని చెప్పాలి. యేసు ప్రభు లేనిదే నీతిమంతులుగా కాలేమని చెప్పాలి. అప్పుడే యేసు ప్రభు దగ్గరికి వస్తారు, అప్పుడే రక్షణ ఆవశ్యకత తెలుస్తుంది. కనుక లోకము ప్రమాదంలో ఉంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూస్తే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనములో, పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారికులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అగ్నిగంధకములో మండు గుండములో పాలు పంపులు పొందుదురు. ఇది రెండవ మరణము. ఇది చెప్పాలి లోకానికి కదా. ఇప్పుడు లోకం ఏం తెలుసుకోవాలయ్యా అన్నట్లయితే, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇదిగో నేను నరకానికి వెళ్ళిపోతానా యేసు ప్రభు లేకపోతే, అయ్యో యేసు ప్రభు లేకపోతే నా జీవితం ఎంత భయంకరంగా ఉంటుందా, నన్ను రక్షించటానికి ఆయనంత గొప్ప కార్యము చేశారా అని ఎప్పుడైతే నమ్మారో, ఇదిగో ఆ నమ్మకములో ఆయనకి రావాల్సింది ఏమిటో తెలుసా? తర్వాత అయ్యా ఇదిగో నీ పాపముల గురించి ఆయన సిలువేయబడ్డాడు, నీ పాపములు పరిహారము చెల్లించటానికి ఆయన రక్తాన్ని చిందించాడు. సిలువ యాగం ఎందుకో తెలుసా? ఇదిగో లోకంలో ఉన్న పాపములో ఉన్న మనల్ని రక్షించటానికే యేసు ప్రభు వారు వచ్చారు, పరిహారము చెల్లించారు. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలో తెలుసా? నీ పరిహారం ఆయన చెల్లించాడని ఆయనకు థ్యాంక్ యూ చెప్పడానికి రా, ఆయనకు వందనాలు చెప్పడానికి రా. తద్వారా ఆయనకు విశ్వసించటం నేర్చుకో. నీ జీవితంలో రక్షణ కావాలి అంటే, ఎప్పుడైతే ఈ రెండవ అంశంలోకి మనం వస్తున్నామో, ద ఫస్ట్ థింగ్ ఏమిటయ్యా అంటే, యు ఆర్ ఇన్ ఎ డేంజర్. నువ్వు మరణంలో ఉన్నావు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం, మీరు అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా చావుకు సిద్ధంగా ఉన్నారని చెప్పాలి, నరకానికి వెళ్ళిపోతున్నారని చెప్పాలి, భయంకరమైన తీర్పుకు లోనైపోతారని చెప్పాలి. ఇలా ఎప్పుడైతే నరకానికి వెళ్ళబోతున్నాడని ఒప్పించారో, రెండవ విషయం ఏమిటయ్యా అంటే, నో వరీ, నువ్వు భయపడకు, నీకు ఒక పరిష్కారం ఉంది. ఇదిగో ఆయన చెప్తున్నాడు కదా, అయ్యా నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, ఏం చేయాలి? నువ్వు వచ్చి చేతులుంచు. రెమెడీ ఉంది, పరిష్కారం ఉంది. అదేవిధంగా ఇప్పుడు రక్షణ వాక్యంలో మనం చూస్తే, లోకమంతా పాపములో ఉంది గనక, నరకానికి వెళ్ళిపోతున్నారు గనక నువ్వేమీ భయపడొద్దు. నీ పాపాన్ని తొలగించటానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. అయ్యా యాయీరు కుమార్తె మీద ఆ చేతులు ఉంచితే ఎలాగైతే రక్షణ జీవాన్ని పొందుతుందో, స్వస్థత పొందుతుందో, ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వెంత భయంకరమైన పాపివైనా సరే ఆయన నిన్ను మరణము నుంచి తప్పించే దేవుడు, నరకము నుంచి తప్పించే దేవుడు,
నీ పాపాలన్నిటినీ తొలగించే దేవుడు, నీకు స్వస్థతనిచ్చే దేవుడు. అందుకే ఆయన సిలువ మీద సిలువేయబడ్డారు. ఇదే గాస్పల్, ఇదే సువార్త, లోకానికి చెందించవలసిన సువార్త ఇదే. కానీ ఈరోజు రకరకాలైనటువంటి వేషాలు వేస్తున్నారు. కానీ దేవుని యొక్క సువర్తమానము చెప్పే విధానంలో రెండవ అంశం, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇదిగో పాపములో నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నాడో, రెండవ విషయాన్ని మనం ఏం చెప్తున్నామయ్యా అంటే, నీ కొరకు పరిహారము చెల్లించబడింది. నో వరీ, వాస్తవానికి యు ఆర్ ఇన్ డేంజర్ జోన్. నువ్వు భయంకరమైన పాపంలో ఉన్నావు, కానీ నీ కొరకు పరిహారం చెల్లించటానికి యేసు ప్రభు వారు వచ్చారు. ప్రకటన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే, 3వ అధ్యాయము 18వ వచనం, ఏలయనగా మనము దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయమే ఒక్కసారే శ్రమపడెను. కనుక నో వరీ. రెండో విషయం రెమెడీ ఉంది. ఇక్కడ యాయీరు గమనించాడు, అయ్యా నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, కానీ దీనికి పరిష్కారం ఉంది. నీవు వచ్చి చేతులు ఉంచితే ఆమె బ్రతుకుతుంది. లోకమంతా నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. కానీ రెమెడీ ఉంది. అదేమిటయ్యా అంటే, యేసుక్రీస్తు నిన్ను నీతిమంతుడిగా చేయడం కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఆయన సిలువేయబడ్డారు, ఆయన మరణించి తిరిగి లేచారు. అంటే నీకు ఔషధం ఉందయ్యా, నీకు మార్గం ఉందయ్యా, నీకు పరిష్కారం ఉందయ్యా, నువ్వు వేదన చెందక్కర్లొద్దు. నువ్వు ఎప్పుడైతే ప్రమాదంలో ఉన్నావని గుర్తించావో, ప్రమాదము నుంచి నడిపించటానికి ప్రభువారు ఉన్నారు. చూడండి, రోమీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనములో, అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడుదువు. నరకంలో ఉన్నావని గమనిస్తున్నావా? నశించిపోతున్నావని గమనిస్తున్నావా? పాపము నుంచి శిక్ష. కానీ యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని హృదయముతో విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడుదువు. ప్రియులారా గమనించండి, ఈరోజు ప్రభు నిన్ను రక్షించటానికి పరిష్కారాన్ని ఆయన తెలుపరుస్తూ ఉన్నారు. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, యాయీరు మొదటిగా తన కుమార్తె చావు సిద్ధంగా ఉందన్నాడు. రెండవదిగా చేతులుంచమన్నాడు. అలాగే రక్షణ విషయంలో కూడా పాపి మొదటగా పాపపు స్థితిలో నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నాడని గమనించాలి. ఆయన రక్షించటానికి ప్రభువారు పరిహారం చెల్లించాలి, పరిష్కారం ఉందని నమ్మాలి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే యాయీరు అంటున్నాడు, నువ్వు అలా చేస్తే నా కుమార్తె స్వస్థత పొందుచున్నది అన్నారు కదా. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారి యందు నువ్వు అంగీకరిస్తున్నావో అప్పుడు మాత్రమే రక్షణ పొందగలవు. క్రీస్తులో మాత్రమే రక్షణ, క్రీస్తులో మాత్రమే జీవము, క్రీస్తులో మాత్రమే పరిష్కారము. నువ్వే పని చేసినా. యాయీరుకి తెలుసు. యాయీరు నమ్మకం ఏమిటయ్యా అంటే, లోకంలో వైద్యులు చేయలేకపోయారు. ఇప్పుడు మనం చదవబోతాం కింద వచనాల్లో. ఆ తర్వాత రక్తస్రావం కలిగిన స్త్రీని ఆ ఇంటికి వెళ్ళే దారిలో మనం చూస్తాం. సరే, ఇక్కడ ఎంతమంది వైద్యులున్నా, ఎన్ని రకాల మార్గాలున్నా, యాయీరు ఎంచుకున్న మార్గం ఏమిటంటే, ఈ కుమార్తెను ప్రభువారు మాత్రమే రక్షించగలరు. పాపంలో ఉన్న ప్రతి వారు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, లోకంలో ఎన్ని సిద్ధాంతాలున్నా, ఎన్ని రకాలైనటువంటి మార్గాలున్నా, సత్య మార్గము, రుజు మార్గము, నిజమైన మార్గము, యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనములో అంటున్నారు. 31వ వచనములో, యేసు దేవుని కుమారుడని క్రీస్తు మీరు నమ్మినట్లు ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి మీకు వ్రాయబడెను. ఏం చేయాలి ఇప్పుడు? యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా నువ్వు అంగీకరించాలి. దేవుని కుమారుడిగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తున్నావో, ఎప్పుడైతే విశ్వసిస్తున్నావో, అప్పుడే నీవు స్వస్థత పొందుతావు. నీ నమ్మిక, అయ్యా నా కొరకు సిలువేయబడ్డావని నేను నమ్ముతున్నాను నాయన, నా కొరకు గాయపడ్డావని నేను నమ్ముతున్నాను నాయన. అందుకే ప్రభు బల్ల యొక్క పరమార్థం అదే కదా. ప్రభు బల్ల దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం చెప్పండి? మనం ఏ రీతిగా రక్షింపబడ్డామో, ఏ రీతిగా పరిహారము చెల్లించబడిందో మనం ఒప్పుకుంటున్నాం. ప్రభువా, మేము రక్షింపబడిన రీతి నీ శరీర గాయములు, మేము రక్షింపబడిన రీతి మేము ద్రవిస్తున్నటువంటి ఈ నీ రక్తము, ఆ రక్తము చిందించటం ద్వారానే అదే మా స్వస్థత, అదే మా విమోచన, అదే మా పాపముల నుంచి విడుదల చేసి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసింది. ప్రియులారా గమనించండి, అలా ఎప్పుడైతే చేస్తామో
నాలుగవదిగా ఏం జరుగుతుందయ్యా అన్నట్లయితే ఆ విశ్వాసం మనల్ని జీవములోనికి నడిపిస్తుంది. మరణం దాటిపోయాం, గండం గడిచిపోయింది, మనం పరలోక సంబంధులం. మీ జీవము క్రీస్తు ప్రభువులో పరలోకములో భద్రపరచబడి ఉందన్నారు. ఇప్పుడు మన జీవము జీవించటానికి, నిత్య జీవం పొందటానికి. ఇదంతా ఎందుకయ్యా? యాయిరు కుమార్తె విషయంలో ఏమయ్యా చావ సిద్ధంగా ఉంది, ప్రభువారు ఎందుకు వచ్చి చేతులు ఉంచాలి, స్వస్థత పొందాలి. ఓకే, స్వస్థత పొందితే ఏమవుతుందయ్యా? నా కుమార్తె జీవిస్తుంది. ఈరోజు పాపి విషయంలో కూడా అంతే. అయ్యా యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? అయ్యా నీ పాపములు క్షమించబడ్డానికి. పాపాలు క్షమించబడితే నాకేమిటయ్యా మేలు? నరకము నుంచి తప్పించబడి నీవు నిత్య జీవములో ఉంటావు, శాశ్వత కాలము దేవునితో ఉంటావు. ఇదే జీవము. అందుకే యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఈ 4 స్టెప్స్లో 4 విషయాలు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు యాయిరు ఒక బలమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఆ నమ్మకం ఏమిటయ్యా అంటే విశ్వాసము ద్వారా పొందే ప్రక్రియ. అయ్యా ఇప్పుడు నేను పెట్టుబడి పెట్టాలంటే ఏం చేయాలి? యాయిరుకు ఒక క్లారిటీ ఉంది. మనం ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళాలి అనుకోండి, మనకు ఒక బడ్జెట్ ఉంటుంది. అయ్యా ఈ హాస్పిటల్కి డబ్బు ఎక్కువంట, ఈ హాస్పిటల్లో బిల్లు ఎక్కువ వేస్తారట, ఇదిగో తక్కువైన హాస్పిటల్ ఎక్కడుందో చూడండి, మెరుగైన వైద్యం అందిస్తారు ఎక్కడో చూడండి. అంటే ఒక వైద్యానికి మనం ఏం పెట్టుబడి పెట్టగలమని ఒక ఆలోచనకు వచ్చాం. ఇక్కడ యాయిరు యొక్క నమ్మకం ఏమిటంటే విశ్వాసమే పెట్టుబడి. అయ్యా ఈ ప్రభుతో ఈ కార్యము జరిగించాలి అని అంటే విశ్వాసం అనేటువంటిది ప్రక్రియ. విశ్వాసము లేకుండా ఇక్కడ పని అవ్వదు. చూడండి, కార్పొరేట్ హాస్పిటల్లో మనల్ని అంటారు డబ్బులు ఏందే పని అవ్వదండి. హాస్పిటల్కి వెళ్తే బాగానే చూస్తారు కానండి, ఏం చేయాలండి? డబ్బు ఉండాలి. డబ్బు ఉంటేనే పని అవుతుంది, డబ్బు లేకపోతే పని అవ్వదండి. ఈరోజు యేసయ్య అంటున్నాడు విశ్వాసం లేకపోతే నీ పని అవదయ్యా. ఆయన చేసే ప్రతి అద్భుతానికి ముందంటారు, అయ్యా నేను నిన్ను స్వస్థపరుచుతున్నానని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్ముతున్నావా? ప్రభు ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు, మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో, ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నారో, ఏదైతే కోరుకుంటున్నారో మీరు నమ్ముతున్నారా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసు ప్రభు సహాయం పొందుకోవాలి అంటే ఈరోజు మన దగ్గర ఉండవలసింది ఏమిటో తెలుసా? విశ్వాసము. విశ్వాసం బై ఫెయిత్ నువ్వు ఆ కార్యములను జరిగించగలవు. ఏదైనా సరే దేవుని ఎదుటకు వచ్చేటప్పుడు నీ పెట్టుబడి, చాలా మంది అంటారు అయ్యా బలమైన కానుకలు వేయండి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఫస్ట్ నీ ఫెయిత్, కానుకలు కాదు, విశ్వాసము. దేవుని డబ్బులతో నువ్వేమీ కొనలేవు, విశ్వాసంతోనే సాధించుకోగలుగుతావు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎందరూ ఆయన కుమారుడని మీరు అంగీకరిస్తున్నారు, మీరందరూ కూడా ప్రభువుని అంగీకరించేవారు దేవుని కుమారులగుటకు ఆయన అనుగ్రహం ఇస్తూ ఉన్నారు. దాని ఎంపవర్. మనం అందరం కూడా అధికారాన్ని పొందుకుంటున్నాం బై ఫెయిత్. విశ్వాసం ద్వారా కార్యాలు, విశ్వాసం ద్వారా నీతిమంతులు, విశ్వాసం ద్వారా దేవుని బిడ్డలు, ఎన్నో అనుగ్రహాలు ఉన్నాయి. దేవుని విశ్వసించడం ద్వారా మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాలు. యోహాను గారు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 14 నుంచి మనం చూసినట్లయితే 14, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించుననిదే. ఆయన ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించి మనము ఎరిగిన ఎడల, మనం ఆయనను వేడుకొనిన ఎడల మనకు కలిగినవని ఎరుగుదాము. నువ్వు బై ఫెయిత్ నువ్వు అడుగుతున్నప్పుడు నేను ఏది అడుగుతున్నానో అది నేను పొందుకున్నాను, ఏది అడుగుతున్నానో నేను కలిగి ఉన్నాను అనే నమ్మకం. అలా ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నావో నీ జీవితంలో కార్యం చూస్తావు. రెండవదిగా చింతించకుండా ఫలించటం మీద మనం దృష్టి ఉంచాలి. ఏదైనా ఒక ప్రార్థన చేసేటప్పుడు ఇందాక హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో చూసాం, నిరీక్షింపబడు విషయాల యొక్క నిజస్వరూపం అంటే ఫలింపు మీద దృష్టి పెట్టడం. ఫలింపు మీద విత్తనం వేసేటప్పుడు ఒక ఫలితం మీద ఒక తీవ్రమైన నమ్మకం, నా దేవుడు ఈ కార్యాన్ని చేస్తారు. చాలామంది ఈ నమ్మకాన్ని ఎలా తీసుకుంటారు అంటే పని చేయకుండా నమ్మకం అంటారు. నో, దేవుని విశ్వాసం ఎలాంటిదయ్యా అంటే ఆ విశ్వాసంతో నువ్వు పని చేయాలి. దేవుని విశ్వాసం నిన్ను పని చేసేలా చేస్తుంది. చూడండి, మనం ప్రభువారు చెప్తారు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కానీ పరలోక దేవుడు వాటిని కూడా పోషిస్తున్నాడు అంటారు. ఈ మాటకు అర్థం ఏమిటి అంటే మనం కూడా అనుకోవచ్చు, అంటే ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, సద్యోగం లేదు,
దేవుడు పోషిస్తాడు అంటున్నారని. కానీ ఇక్కడ చెప్పింది ఎప్పుడైనా మీరు చూసారా? మనిషి ఉదయం 10 గంటల దాకా నిద్రలేని వాళ్ళని చూసాం. అప్పుడప్పుడు డ్యూటీలకో వారి పనులకో సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్న వాళ్ళు, టీవీలు చూసేవాళ్ళు, లేకపోతే క్రికెట్ మ్యాచ్లు చూసేవాళ్ళు చూస్తాం. కానీ ఏ పక్షి అయినా ఉదయం 9 గంటలకు పడుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? ఏ పక్షి అయినా సెలవు తీసుకుని ఖాళీగా కూర్చోవడం చూసారా? పక్షులు ఎప్పుడు ఎగురుతూ ఉంటాయి, పక్షులు ఎప్పుడు ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాయి, పక్షులు వాటి కాలంలో గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. వాటికి సెలవులు లేవు, వాటికి వీకెండ్ లేదు. అంటే పనిచేస్తున్నాయా లేదా? అంటే ప్రభువారు చెప్పిన మాట, ఆకాశ పక్షులను చూడుడి, విత్తవు కోయవు అన్నారు. అంటే విత్తవు కోయవు అంటే పనిపాట లేదని కాదు, రాబోయే విషయాల్లో వాటికి ఆ దిగులు లేదు. మనిషికి పక్షులకి ఉన్న తేడా ఏమిటంటే, మనిషి కష్టపడుతున్నాడు, పక్షులు కష్టపడుతున్నాయి. పక్షులు కష్టపడుతూ ధైర్యంగా ఉన్నాయి. పక్షులకి, ఆకాశ పక్షులకి డబ్బులు దాచుకోవడానికి బ్యాంకులు లేవు. మీరు ఎక్కడైనా చూసారా? పక్షుల బ్యాంక్ అని కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు చూశారు. ఎక్కడైనా ఏమండి పక్షుల బ్యాంకు, ఇవి గేదెల బ్యాంకు, ఇవి కుక్కల బ్యాంక్ అని ఎక్కడైనా చూసారా? లేదు. స్టోరేజ్ లేదు, వాటికి ధనాన్ని దాచుకునే అవకాశం లేదు. పోనీ వాటికి కానీ ఫ్రిడ్జ్ ఉందా? మన ఫ్రిడ్జ్లన్నీ నిండిపోతాయి, అవునా కాదా? మన ఫ్రిడ్జ్లన్నీ చికెను, మటను, ఒక్కసారి కనుక ఫ్రిడ్జ్ ఖాళీ అయితే ఎంత భయపడిపోతారో. ఫ్రిడ్జ్ ఎప్పుడు ఫుల్గా ఉండాలి. ఎందుకని? రేపటికి ఏం కావాలి, ఎల్లుండికి ఏం కావాలి, వచ్చే నెలకి ఏం కావాలి. ఇక కారం పచ్చళ్ళు లాంటి అంటే సంవత్సరాలు దాటి ముందే ఎస్టిమేషన్ చేసుకుంటారు కదా. సంవత్సరం అంతా సరిపోయే కారాన్ని నిల్వ చేసుకోవాలి. ఎక్కడైనా ఏ పిచ్చుకైనా కారం పట్టిందా? ఏ పిచ్చుకైనా ఊరగాయ పట్టుకుందా ముందు దృష్టితో? ఏ రోజు వాటికి ఫ్రిడ్జ్ లేదు, ఏ రోజు వాటికి ఆహారం నిలువ లేదు. కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. అంటే పిచ్చుకలను చూసి మనం నేర్చుకునేది ఏమిటంటే, అవి కష్టపడుతున్నాయి కానీ చింతపడట్లేదు. మనిషి కష్టపడుతున్నాడు కానీ చింతపడుతున్నాడు. రేపేమిటో, వచ్చే రోజు ఏమిటో, నా పిల్లల భవిష్యత్తు ఏంటో, నా మనవళ్ళ భవిష్యత్తు ఏమిటో ఆలోచన తరాలు దాటి వెళ్ళిపోతుంది. కానీ రేపేమి జరుగునో మీకు తెలియదు కనుక రేపటిని గురించి మీరు చింతపడకండి. ఏ నాటికి ఈడ నాటికి చాలును. అందుకే అంటున్నారు, విశ్వాస ప్రక్రియలో మనం చూసినట్లయితే నీ విశ్వాసం ఎలా ఉండాలయ్యా అన్నట్లయితే, పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్న చోట, పరిపూర్ణమైన విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, చింత ఉండదు. ఇది నీ విశ్వాసము డెలిబ్రేట్ చేయబడాలి అంటే ధైర్యంగా ఉండడమే. చూడండి ఒకసారి ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేత ఏం చేయాలండి? చింతపడకండి, కానీ ప్రార్థించాలి అన్నారు. ఇక రెండవదిగా మనం చూస్తే, మొదటిగా యాయీరులో బై ఫెయిత్, విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇక మూడవదిగా మనం చూస్తే, యాయీరు విశ్వాసము పరీక్షింపబడే సమయం వచ్చింది. అడిగాడు, సంతోషం. ఈరోజు ఏదైనా ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు అడిగావా? అడిగితే అడిగిన వెంటనే ఓకే అనడానికి పరలోకపు తండ్రి నువ్వు అడిగింది పొందుకోవటానికి ఎంత ఆశగా చూస్తాడో, అడిగిన నీలో విశ్వాసం ఉందో లేదో చూడడానికి కూడా ఆయన అంతే విశ్వాసంగా చూస్తాడట. కొన్నిసార్లు నువ్వు అడిగింది నెరవేర్చబడటానికి దేవుని సమయం కావాలి. దేవుని సమయం కొరకు కనిపెట్టుకోవాలి. అదే నిరీక్షణ, అదే ఓర్పు, అదే సహనము, అదే ఎదురు చూడటం. యాయీరు సమయం వచ్చింది. యాయీరు అడిగేశారు, ఈయన బయలుదేరి వెళ్తున్నారు. బయలుదేరి వెళ్తుంటే 25వ వచనం చూడండి, 24లో, ఆయన అతనితో కూడా వెళ్ళను, బహుజన సమూహములు ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఈయన వెళ్తున్నాడు. యాయీరు అడిగాడు, నడయ వస్తాను ఇంటికి. వెళుతూ ఉన్నాడు. దారిలో జనం ఉన్నారు. 25వ వచనం, 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన రోగి ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన వ్యయము చేసుకుని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడెను. వైద్యులందరినీ తిరిగేసింది, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసింది, ఫలితం లేదు. ఆ ఫలితం లేనప్పుడు ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె దగ్గరికి వచ్చి, ఇదిగో ఆయన వస్త్రపు చెంగు పట్టింది. ఆనాటి కాలంలో ఆమెకున్న సమస్యను బట్టి ఆమె అపవిత్రురాలు, బహిరంగంగా చర్చించటానికి, బహిరంగంగా చెప్పటానికి అర్హత లేని స్త్రీ. సిగ్గుపడింది.
ప్రభువారు చెంగు పట్టుకుంటే చాలు, వస్త్రాన్ని పట్టుకుంటే చాలని పాపం వెనక నుంచి దూరంగా వస్త్రాన్ని పట్టుకుంది. వెంటనే రక్షణ పొందింది. ప్రభువారు ఆగారు. ఎవరు? నా వస్త్రపు చెంగు పట్టుకున్నది, నాలో ప్రభావము బయలువెడిలింది అంటే బహుశా నేను అనుకుంటాను శిష్యులు కోపం వచ్చి ఉంటుంది. ఇక్కడ ఏముందో చూడండి, 24వ వచనంలో, ఆయన అతనితో వెళ్ళుచుండెను, బహుజను సమూహములు ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండిరి. వీళ్ళందరూ కాపు కాస్తున్నారు, పైన పడుతున్నారు. ఒక్కసారి ఎవరో నా వస్త్రపు చెంగు పట్టుకున్నారంటే శిష్యులు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ప్రభువా, ఇంతమందిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఎంతోమంది పడుతుంటే ఎవరో వస్త్రపు చెంగు అంటావేంటయ్యా, ఇంతమంది పడుతున్నారు కదా మీద, మేము కంట్రోల్ చేస్తున్నాం కదా అని అంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అన్నట్లయితే, ఇదిగో చూడండి 31, ఆయన శిష్యులు జనసమూహములు నీ మీద పడుతుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినవాడనే అడుగుచున్నావా? ఇంకా అడుగుతున్నావా ప్రభు? ఇంతమంది పడిపోతే అయ్యా, పడిన వాళ్ళందరూ కూడా ఎందుకు పడుతున్నారో తెలియట్లేదు. యాక్సిడెంటల్గా పడుతున్నారు, తోపులాట్లో పడుతున్నారు, లేకపోతే సెన్సేషన్ కొరకు పడుతున్నారేమో, కానీ వీరందరిలో విశ్వాసముతో తాకినటువంటి ఒక హస్తం ఉంది. ప్రభు ఐడెంటిఫై చేశారు. ఎంతోమంది దేవుని సన్నిధికి వచ్చినా దేవుని సన్నిధి ఎవరి వైపు చూస్తాయా అన్నట్లయితే ఐడెంటిటీ, ప్రత్యేకత. చాలామంది కానుకలు వేస్తున్నారు. ఒక పేద వెధవరాలు రెండు కాసులు కానుకేసింది. ప్రభు గుర్తించారు, అయ్యా ఇక్కడ ఉన్న వారందరిలోకి ఆమె ఎక్కువగా కానుకేసింది. ప్రభు దృష్టి నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉంటాయట. ఆయన ప్రత్యేకత గుర్తించే దేవుడు. ఇప్పుడు రెండవదిగా చూస్తే, అయ్యా ఇక్కడ ఎంతమంది నా మీద పడినా కూడా పడటం వేరు, విశ్వాసముతో తాకటం వేరు. నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధికి వస్తే ఎంతోమంది రావచ్చు, ప్రభువుని సమీపించటానికి నీ పరిపూర్ణ విశ్వాసమే నిన్ను ప్రత్యేకపరుస్తుంది. యు ఆర్ సో స్పెషల్. అంతమంది మీద పడుతుంటే వారందరిని విడిచి అడుగుతున్నారు, నన్ను ఎవరో తాకారు. శిష్యులు కోపం వచ్చింది, ఇంతమంది మీద పడుతుంటే ఎవరో తాకారని అంటావా ప్రభువా అంటున్నారు. లేదయ్యా, మీరు అనుకున్న తాకడం వేరు, పరిపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో తాకిన వారు ఉన్నారు. ఎవరు అని అడిగిన వెంటనే ఆమె ధైర్యంగా వచ్చింది, అవును ప్రభువా నేనే తాకాను. ఎప్పుడైతే ధైర్యంగా చూసిందో ఆ మాటను బట్టి ఆమె ఆ తక్షణమే స్వస్థత పొందింది. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏమిటయ్యా అంటే సంతోషం. ఆమె ఎంతో వ్యయపరిచింది, నష్టపోయింది, ప్రభు కృపనిచ్చారు, స్వస్థత పొందారు. ఈ కన్వర్సేషన్ జరుగుతుంటే యాయిరు కొద్దిగా ఆమెడ దూరంలో నుంచి చూస్తున్నాడు. ఏమండి త్వరగా రమ్మన్నాను, నా కుమార్తెకు బాగోలేదన్నాను, బయలుదేరినప్పటి నుంచి మధ్యలో ఆగి ఆగి వస్తే ఎప్పటికి వస్తారయ్యా? ఉంటుందా లేదా? కావాలని చేస్తున్నారైనా, ఆవిడేదో పడింది అనుకో, మళ్ళీ ఆగి ఎవరు పడ్డారని మాట్లాడుతున్నాడు ఈయన, ప్రసంగాలు చేస్తున్నాడు, ఇంకెప్పుడు వస్తాడు ఈయన? ఆవేశం. ఇవన్నీ చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగానే కనిపిస్తున్నప్పటికీ ప్రభు కొన్నిసార్లు మన విశ్వాసానికి పరీక్ష పెడతా ఉంటారు. మన విశ్వాసానికి వచ్చిన పరీక్ష అంటే, యాయిరా నీ కుమార్తెను వచ్చే ప్రభు స్వస్థపరచగలిగిన వాడనే కాదు, మరణము నుంచి తిరిగి లేపగలిగిన వాడని కూడా నీవు తెలుసుకోవాలి. మరణము నుంచి తిరిగి లేపగలిగిన వాడు. కొన్నిసార్లు మనకి అనిపిస్తుంది ప్రభు చిన్న చిన్న పనులే చేస్తాడు, పెద్ద పనులు చేయడం అనుకుంటారు. ఆయనకి అసాధ్యమైనది లేదని బైబిల్ చెప్తుంది. నువ్వు చిన్న కోరికైనా పెద్ద కోరికైనా అడిగేది ఏదైనా ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ప్రభు యాయిరు విశ్వాసాన్ని పరీక్ష పెడుతున్నాడు. ఆలస్యం అవుతుంది, ఏమైపోతుంది? అప్పుడు యేసును వెంబడించటానికి ఆయన హృదయాన్ని సిద్ధపాటు చేస్తున్నారు. 36వ వచనంలోకి వస్తే, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పిల్లలు గమనించండి, ఇక అక్కడికి వెళ్ళేసరికి మానవ ప్రయత్నంగా ఏం జరిగిందయ్యా అన్నట్లయితే, ఇదిగో ఆమె చనిపోయింది అంటున్నారు. ఆలస్యమైంది. ఇదిగో నువ్వు రావటం ఆలస్యమైంది గనక పరిస్థితులన్నిటినీ ప్రభు అదుపులో తీసుకుంటున్నారు. 37వ వచనాన్ని మనం చూస్తే, పేతురు, యాకోబు, యోహాను, సహోదరుడైన యోహాను వారిని తప్ప ఎవరిని లోనకి రానివ్వలేదు. 35వ వచనం, ఆయన ఇంకొను మాట్లాడుచుండగా
సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువని అడిగారు. వచ్చారయ్యా, అప్పుడు అనిపిస్తుంది, అయ్యయ్యో కొద్దిగా ముందు వచ్చి ఉంటే బాగుండేది కదా, ఆలస్యం అయిపోయింది కదా. అప్పుడు అంటున్నారు, బోధకుని ఎందుకయ్యా ఇబ్బంది పెడతావు, అనవసరం పంపించేసాయి అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు వారి మాటలు లక్ష్య పెట్టక, ఎందుకో తెలుసా, యాయీరులో విశ్వాసం గొప్పది. యాయీరు ఎంతటి విశ్వాసం కలిగి ఉన్నాడంటే, స్వస్థత కొరకు మాత్రమే ఉంటే ప్రభువారు వెళ్ళిపోయేవారేమో. యాయీరు మనసులో దేవుని మీద, ప్రభు మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. పరిపూర్ణమైన నమ్మకం ఉంది కనుక, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు చేతులుంచయ్యా ఆమె బ్రతుకుతుంది, చేతులుంచయ్యా ఆమె స్వస్థత పొందుతుంది. ఎప్పుడైతే నమ్మకంతో వెళ్ళాడో, ఇదిగో దుఃఖిస్తున్న వారితో మాట్లాడారు. ఏం జరిగిందయ్యా? ఇలా జరిగింది, మీరు ఆపేసేయండి శబ్దాలు, నేను వెళ్తాను. ఆమె దగ్గరికి వెళ్ళారు, తాకారు. ఆ అమ్మాయి లేచి 41వ వచనం, ఆ గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. ఒక్కసారిగా ఆమె లేచింది, ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పారు. ప్రియులారా, గమనిస్తే ఇక్కడ యాయీరు విశ్వాసంలో అనేక పాఠాలు దాటుకుంటా మనం వచ్చాం. ముగింపులో మనం చూస్తే యాయీరు విశ్వాసంలో జరిగేది ఏమిటయా అన్నట్లయితే, మొట్టమొదటిది దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం. మెయిన్ పాయింట్. నీ విశ్వాసంలో దేవుడు కార్యము జరిగించాలి అంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6లో చూస్తాం కదా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక ఆయన మీద పూర్తిగా ఆధారపడడం నేర్చుకో. ఎందుకంటే ప్రభు ముందుగా వచ్చుంటే బాగుండేదేమో, పలానా సమయంలో వచ్చుంటే బాగుండేదేమో, ఆసుపత్రి దగ్గర ఉంటే వచ్చేదేమో బాగుండేదేమో. పరిపూర్ణమైన నమ్మకాన్ని గనక నువ్వు ఉంచినట్లయితే దేవుడు కార్యము జరిగించగలిగిన వాడు. దేవుని కార్యాలు అద్భుతమైన కార్యాలు. ప్రియులారా, గమనించండి, ఈ అద్భుతమైనటువంటి కార్యాన్ని చూస్తున్నాం. రెండవది ఏమిటయ్యా అన్నట్లయితే, దేవుడు పరీక్షించినప్పుడు నువ్వు భయపడొద్దు. నీ విషయంలో ఆలస్యం అవుతుందా? భయపడొద్దు, నిరుత్సాహపడొద్దు. చాలాసార్లు దేవుని అడగటం మొదలు పెడితే మధ్యలో ఒక పరీక్ష ఉందని చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఇలా అడిగిన వెంటనే అలా జరగాలనుకుంటారు. కానీ పరీక్ష సమయంలో నువ్వు భయపడొద్దు. కీర్తనకారుడు ఓ చక్కని మాట అన్నారు, చూడండి. ఆ 77వ సంకీర్తన 10వ చరణం, అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణాస్తము మార్పునందుకొనుటకు నాకు కలిగిన శ్రమే కారణం. ఈ కలిగిన శ్రమను బట్టి దేవుడు మారిపోయాడు అనుకున్నాడు, దేవుడు మర్చిపోయాడు అనుకున్నాడు, దేవుడు గుర్తించలేడు అనుకున్నాడు. కానీ యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకుందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను ధ్యానించుకుందును. ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నువ్వు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు కనుక ప్రియులారా, దేవుని యందు విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనొద్దు. ఆలస్యమైంది కదా అని దేవుడు మారిపోయాడు అనుకోవద్దు, నిన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అనుకోవద్దు. నీ పరిపూర్ణమైన విశ్వాసము మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదని అన్నారు. మన నమ్మకం ఎప్పుడు దాకా? కొంతమంది నమ్మకం 7 వారాల దాకానే, కొంతమంది నమ్మకం కొన్ని శుక్రవారాల దాకానే, కొంతమంది నమ్మకం ఫలానప్పుడు దాకానే. కానీ మన నమ్మకం మరణం వరకు కదా. మరణము వరకు నమ్మకంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇచ్చేదను. కనుక ప్రియులారా, దేవుని కృపను బట్టి యాయీరు యొక్క విశ్వాసపు ప్రయాణంలో మనం చూసినప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించుకుందాం. మన విశ్వాసం ఎంతటి వరకు అయ్యా అంటే, ఆయన సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడని మనం నమ్మినట్లయితే అద్భుతములు జరిగించే దేవుడు మన పట్ల తన ఆశ్చర్య కార్యాన్ని జరిగిస్తారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవ, ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో నాయనా, శ్రేష్టమైన సంగతులు నాతో మాతో మాట్లాడుతున్నారు.
విత్తబడిన వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి అయ్యా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా గైకొని జీవించటానికి కృప దయచేయండి. ఆశ్చర్యకరమైన మీ కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్న దేవా, ఇదిగో నాయనా, ఈ సమయంలో యాయీరు విశ్వాస ప్రమాణాన్ని మాకు తెలియపరిచారు. మీ కృపలో బలపరచండి. అవునైనా విశ్వాసంలో ఎప్పుడైనా సన్నగిలిపోతున్నామేమో, వెనుదిరిగిపోతున్నామేమో, మీ కృప చేత నింపండి, బలపరచండి. విశ్వాసంలో బలమైన పునాది మీద కట్టమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.